హాయ్ ఫ్రెండ్స్, ఈ చలికి మనమైతే ఎయిర్ ఫాల్ డాండ్రఫ్తో అయితే చాలా బాధపడుతుంటాం కదండి. దానికోసం అయితే నేను ఒక హోమ్ రెమెడీ చేశానండి. తమలపాకు ఎయిర్ ఆయిల్ అండి. దీనికి కావలసినవి తమలపాకు, తులసాకులు, వెల్లుల్లి, మెంతులండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. హెడేక్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. డాండ్రఫ్ కూడా అసలు ఏమీ ఉండదండి. 1 మంత్లో రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ ఎలానో చూసేయండి. మరుగుతున్నప్పుడే మనం తీసుకున్న ఇవి తులసి, తమలపాకు, వెల్లుల్లి, మెంతులు అయితే మిక్సీకి వేసుకుందామండి. నేనైతే బ్లెండర్లోకి తీసుకున్నానండి. మనం తీసుకున్న ఆకులు ఉన్న మెంతులు ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకుంటాను. నాకైతే మిక్సీ అయిపోయిందండి. ఆయిల్ అయితే కొంచెం కాగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తీసుకున్న ఈ జ్యూస్ని అయితే వేసేస్తున్నాను. మనకి ఈ నూనె పెట్టుకోవడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది పోతుంది, హెయిర్ ఫాల్స్ అనేది గట్టిగా ఉంటుంది. తమలపాకు నూనె పెట్టుకోవడం వల్ల మనకైతే నిద్ర కూడా మంచిగా వస్తుందండి. హెడేక్ అనేది పోయి మామూలుగా వర్క్ చేసి టైర్డ్ అయి ఉంటాం కదా, ఇప్పుడు నిద్ర పట్టడానికి ప్రాబ్లం అవుతుంది కదా. మనం ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మాత్రం కొంచెం హెడేక్ అనేది పోయి తల రిలాక్స్ అయ్యి నిద్ర అనేది బాగా పడుతుందండి. ఇది ఒక మనకి స్లీపింగ్ ఆయిల్ లాగా కూడా పనిచేస్తుందండి. మెంతులు అనేటివి హెయిర్ని సిల్కీగా చేస్తాయి. తులసి తమలపాకు అయితే డాండ్రఫ్ని కంట్రోల్ చేసి మన హెయిర్ ఫాలికల్స్ని అయితే గట్టిగా చేస్తాయండి. ఇప్పుడు చిన్న మంటలోనే దీన్ని మొత్తం మనం ఆయిల్కి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఒక 5 to 10 minutes పడుతుందండి స్లోలీ. అంటే మొత్తం ప్రాసెస్ అయిపోయేసరికి అయితే ఇలా మరుగుతుందండి. చలికాలము డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల జుట్టు అనేది అయితే చాలా పోతుందండి. ఆ డాండ్రఫ్ని కంట్రోల్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి. మనకి హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఈ ఆయిల్ వాడడం వల్ల. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఒక ఆకుల్లో ఉండే రసం మొత్తం ఆయిల్లోకి ఇంకుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. వైట్ హెయిర్స్ కూడా కలర్కి వస్తాయి. అంటే మనకి తెల్ల జుట్టు ఉంటుంది కదా, ఆ తెల్ల జుట్టు అనేది కూడా ఎక్కువ అవ్వకుండా నల్లగా అవుతాయండి. మనకైతే ఆ బుడగలు పోయి సౌండ్ అనేది పోయేంత వరకు వేడి చేసుకోవాలండి. మనం వేసిన మెంతులు అయితే సిల్కీ హెయిర్ కోసం పనిచేస్తాయి. ఇందులో వేసిన 4 ఇంగ్రీడియంట్స్ ఎందుకు పనిచేస్తాయో చెప్తాను. వెల్లుల్లి అయితే పెయిన్ అంటే యాంటీ ఎనర్జెటిక్గా పనిచేస్తుందండి. మనకి నొప్పి అనేది ఏమన్నా తలనొప్పి ఉన్నా పోవడానికి. తులసి ఆకులను, తమలపాకులు అయితే డాండ్రఫ్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి పనిచేస్తాయండి. మనకి ఈ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటే తలనొప్పి పోయి నిద్ర కూడా మంచిగా పడుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. కంప్లీట్గా ఈ బుడగలు పోయి మనకి ఆ సౌండ్ అనేది తగ్గాలండి. అప్పుడైతేనే మనకి ఆయిల్ మొత్తం పూర్తిగా అయినట్టుగా ఇండికేషన్. చూడండి, మనకైతే కొంచెం సౌండ్ అనేది తగ్గిందండి. ఇక్కడ కలర్ కూడా కొంచెం గ్రీనిష్లో వస్తుంది ఆయిల్. చూసారా, కంప్లీట్గా బుడగలు వచ్చేటివి మొత్తం పోయితేనే మనకు ఆయిల్ అనేది రెడీ అవుతుందండి. చిన్న మంటలోనే చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా అంటే మనకు ఆయిల్ అయితే గ్రీనిష్లో కనిపిస్తుంది కదా. ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, మనకి నురగలు కూడా కొంచెం తక్కువ అవ్వడం స్టార్ట్ అయిందండి. అంటే ఆయిల్ కావడానికి రెడీగా ఉందన్నమాట. కొన్ని అయితే మనకి ఎవ్వరు చెప్పారండి. అంటే హెల్తీ టిప్స్. హాస్పిటల్కి హెయిర్ ఫాల్ కోసం వెళ్తాము, డాక్టర్స్ కూడా సరిగ్గా ఏమీ చెప్పరు. కొన్ని మనమే ఇంట్లో ఉన్న వాటితోటి ట్రై చేసుకున్నామా అంటే మన హెల్త్ని మనమే సరిగ్గా ఉంచుకోవచ్చు.
ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది ఒక 1 మంత్లో తెలుస్తుంది. తలనొప్పి రాదు, హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ కూడా అసలు తలలో ఏమీ ఉండదండి ఈ నూనె వాడడం వల్ల. ఒక 4-5 మినిట్స్లో అయితే మనకు ఆయిల్ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇది మొత్తం సౌండ్ బబుల్స్ కూడా తగ్గిపోయినాయండి. అంటే ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారా? మనమైతే ఇప్పుడు మంటను మొత్తం బంద్ చేసుకుందామండి. ఎందుకంటే సిమ్లో మంట అనేది రన్ అవుతుంది కదా. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు సైడ్కి పెడదామండి చల్లగయ్యే వరకు. ఇప్పుడైతే చూడండి, మనకైతే కొంచెం చల్లగా అయిందండి, మరి ఇంకా చల్లగా అవ్వలేదు. బట్ నేనైతే ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, గ్లాస్ కంటైనర్లోకి. ఇది కంప్లీట్గా చల్లగా అయినాక మూత పెట్టి స్టోర్ చేసుకోవాలండి. చూసారా, మనకైతే పిప్పి అనేది అయితే అలా ఉందండి, ఇంత పిప్పి వచ్చేసింది. బట్ ఆయిల్ అనేది అయితే ఆ పిప్పికి ఏమీ పట్టదండి. జస్ట్ కంప్లీట్గా ఆయిల్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూసారా, మనకైతే ఆయిల్ అనేది కలర్ ఇలా అయిందండి. ఆయిల్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. గ్రీన్ కలర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.